దాని మీద క్లారిఫికేషన్ అడుగుతారు. దాని మీద ఆయనే మాట్లాడారు. అదే దాని మీదే కదా ఆయనే ఎత్తారు పేరు, నేను ఎత్తలే. ఆయనే నా పేరుని తీసుకొని మాట్లాడారు. సరే చెప్పండి చెప్పండి చెప్పండి. ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, స్ట్రైట్గా సభ్యులు రెండు ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఒకటి, వాలంటరీ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? మీరు ఎన్నికల్లో కొనసాగిస్తారా లేదా? ఏంటి సార్ ఇది? కూర్చోండి సున్నారాయ్. లేదు, ఇంకా అడగలేదు. ఏ సాంప్రదాయం, దయచేసి ఒప్పుకున్నారు కదా. చెప్పండి కొనసాగిస్తారా లేదా? మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు, వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ రెండు కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు, అసలు వ్యవస్థ లేదంటారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యూవల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి యాంటీడేట్తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మంత్రితే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళాను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి చాలు. చేస్తాను మంత్రి గారు. అధ్యక్ష, ఎల్ఓపి గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని ఒకటి సాధి పిల్లోడికి ఏం పేరు పెట్టారు? లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు?